బ్రో హాయ్ బ్రో. హాయ్ హాయ్. సో రామ్ చరణ్ గారి సాంగ్ వచ్చింది కదా పెద్ది నుంచి. అవునవును. రై రై రారా. సో ఎలా అనిపించింది బ్రో? చాలా బాగుంది. అది సాంగ్ అయితే ఆల్రెడీ గట్టిగా కొడుతుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ సాంగే వరల్డ్ వైడ్ గా చాలా గట్టిగా కొట్టింది చక్రి చక్రి. ఆల్రెడీ ఆ సినిమా పెద్ద నుంచి వచ్చింది. ఏ కంటెంట్ అయినా రీచ్ ఒక లెవెల్లో ఉంటుంది. సెకండ్ సాంగ్ కూడా విన్నాం, చాలా హైలైట్ గా ఉంది. నాకు తెలిసి ఈ సినిమా నుంచి ఏ కంటెంట్ వచ్చినా సరే అది బ్లాక్ బాస్టర్ అవుతుంది. సినిమా రిలీజ్ కి అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు. ప్రతి కంటెంట్ కోసం అలాగే వెయిట్ చేస్తున్నారు. ఒక రామ్ చరణ్ ఫ్యాన్స్ కాదు, గ్లోబల్ వైడ్ గా అందరూ వెయిట్ చేస్తారు ఈ సినిమా కోసం. సో చాలా వింటేజ్ స్టెప్స్ ఉన్నాయి. సో బాగా డాన్స్ చేస్తూ అంటే డాన్స్ ఎలా ఉంది బ్రో? డాన్స్ ఆల్రెడీ చిక్రీ స్టెప్ చూస్తే ఎలా ఉందంటే రీల్స్ ఎక్కడ చూసినా రీల్స్ అదే ట్రెండింగ్ లో ఉంది. ఇప్పుడు ఈ సాంగ్ నుంచి కూడా రీల్స్ అయితే ట్రెండింగ్ లో ఖచ్చితంగా వస్తుంది. ఈ సినిమా నుంచి ఏ కంటెంట్ వచ్చినా వైరల్ అవ్వాల్సిందే. ఎందుకంటే పెద్ద కంటెంట్ అలాంటిది. ఆ సినిమా ప్రస్తుతానికి ఇప్పటి వరకు ఏ సినిమాకి లేదు రామ్ చరణ్ సినిమాకి, ఈ పెద్దకి ముందే ఆల్రెడీ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని అందరికీ నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా అయితే గట్టి బ్లాక్ బస్టర్ అనేది అవుతుంది. సో పెద్ద మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి బ్రో? చెప్తాను కదా, ఈ సినిమా అయితే ఖచ్చితంగా 500 కోట్లు అయితే వసూలు చేస్తుంది ఖచ్చితంగా. అయితే బ్యాక్ టు బ్యాక్ ఇటు బాబాయ్ అటు అబ్బాయి ఇద్దరు వస్తున్నారు ఖచ్చితంగా. భగత్ సింగ్ ఇటు పెద్ది. సో ఫ్యాన్స్ కి పండగ లాగే ఉంటది. ఫ్యాన్స్ కి పండగే, మామూలు తెలుగు ఆడియన్స్ కూడా పండగే. ఇంకోటి బుచ్చిబాబు సనా నుంచి ఇది రెండో సినిమా. ఫస్ట్ సినిమాయే చాలా గట్టిగా నేషనల్ అవార్డు కొట్టారు. ఈ సినిమా కూడా నాకు తెలిసి నేషనల్ అవార్డు వచ్చే సినిమా లాగే ఉంది. స్టోరీ ఏంటంటారు బ్రో? ఎట్లా గ్రిప్పింగ్ గా స్టోరీ అయితే గ్రిప్పింగ్ స్టోరీ. ఆల్రెడీ స్టోరీ అయితే గ్రిప్పింగ్ స్టోరీ ఆల్రెడీ తెలిసిందే. కొంచెం కుస్తీ ఫైట్ అలా ఆ బ్యాక్ డ్రాప్ లో స్టోరీ అని ముందే కొంచెం ఐడియా ఉంది. బుచ్చిబాబు సనాకి పెద్ద హీరోస్ తో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ లేదు. ఆయనకి లేదు, కానీ ఆయన గురువు గారికి అయితే వర్క్ చేసే ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన సినిమాలు ఈయన ఆల్రెడీ చాలా సినిమాలకి ఈయన చేశారు కదా అసిస్టెంట్ కింద. ఆల్రెడీ ఎంత వర్క్ ఎక్స్పీరియన్స్ లేకపోతే నేషనల్ అవార్డు ఫస్ట్ సినిమాతో వచ్చేది కదా. ఆయనకైతే ఎక్స్పీరియన్స్ ఉంది, పైగా ఆయన ప్యాషనేట్ గా వర్క్ చేస్తారు. ఈ సినిమా అయితే ఖచ్చితంగా బుచ్చిబాబు సనాకి నేషనల్ అవార్డు రావచ్చు, రామ్ చరణ్ కి కూడా ఖచ్చితంగా వస్తుంది ఈ సినిమా. ఇద్దరి మీద నమ్మకం. ఆల్రెడీ ఇద్దరు ప్రూవ్ చేసుకున్నారు కదండి. రామ్ చరణ్ ఆల్రెడీ ట్రిపుల్ తో ఆస్కార్ లెవెల్స్కి వెళ్ళాడు, అలాగే బుచ్చిబాబు గారు నేషనల్ అవార్డు కొట్టారు. ఇద్దరి మీద నమ్మకం ఉంది. ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.